ఒకే ఒక్క ప్రశ్న అడుగుతున్నా అబ్బా! గుండెల మీద చేసుకొని హానెస్ట్‌గా కామెంట్ చేయండి. ఛానల్ లైక్‌లు, సబ్‌స్క్రైబ్ ఏమి వద్దు నాకు. ఒకటే ఒకటి. ఇప్పటికిప్పుడు ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికలు పెడితే ముఖ్యమంత్రి ఎవరు? ఇదొక్కటి సమాధానం చెప్పండి చాలు. ఇప్పటికిప్పుడు ఏపీలో ఎన్నికలు పెడితే ముఖ్యమంత్రి ఎవరు? జగన్ సీఎం, చంద్రబాబు సీఎం. ఈ రెండిట్లో ఒక్కటి కామెంట్ చేయండి. కామెంట్ సెక్షన్ వైసీపీ టాప్ లీడర్స్, టీడీపీ టాప్ లీడర్స్, జనసేన టాప్ లీడర్స్, బీజేపీ టాప్ లీడర్స్ అందరూ చదువుతారు. చాలా పెద్ద సర్వే అది. కనీసం 1000 మంది కామెంట్ చేయండి. ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు డీఎస్సీ వివాదం మరియు రాజకీయ పరిణామాలు పెద్ద దుమారాన్ని రేకెత్తిస్తున్నాయి. ఇటీవల జరిగిన డీఎస్సీ నియామకాల ప్రాసెస్లో ఎన్నో అవకతవకలు, అక్రమ జరిగాయని వైసీపీ పార్టీ రోడ్డెక్కి తీవ్ర నిరసనలు తెలుపుతోంది. ముఖ్యంగా మన విజయవాడ నడిబొడ్డున మల్లాది విష్ణు చేపట్టిన శాంతియుత నిరాహార దీక్ష మీద అధికార పార్టీకి చెందిన బోండా ఉమ మరియు అతని అనుచరులు తీవ్రస్థాయిలో దాడికి దిగారనే వార్తలు పెద్ద సంచలనంగా మారాయి. నిరసన ప్రదర్శనలు జరుగుతున్న ప్రాంతంలో ఉన్న టెంట్లు పీకేసి అక్కడ ఉన్నవారి మీద కోడిగుడ్లు, టమాటాలతో దాడి చేయడం ఏ రకమైన రాజకీయమని ప్రతిపక్షాలు ప్రశ్నిస్తున్నాయి. ఓ పక్క శాంతియుతంగా విద్యార్థులకి అండగా నిలబడి ధర్నాలు చేస్తుంటే ప్రభుత్వం పోలీసులను ముందు పెట్టి ఇలాంటి అణచవేత చర్యలకు పాల్పడడం సరికాదని వాపోతున్నారు. గతంలో కేంద్రంలో నీట్ పరీక్షల విషయంలో ఎలాంటి వివాదాలు వచ్చాయో ఇప్పుడు మన రాష్ట్రంలో డిఎస్సి పరీక్షల విషయంలో కూడా అదే తరహా అక్రమాలు చోటు చేసుకున్నాయని ఆరోపిస్తున్నారు. విద్యాశాఖ పర్యవేక్షణలో విఫలమైనటువంటి లోకేష్ వెంటనే తన మంత్రి పదవికి రాజీనామా చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వం నిజంగా నిజాయితీగా ఉంటే ఈ మొత్తం ఉదంతం మీద సమగ్ర విచారణ జరిపించి బాధిత విద్యార్థులకి న్యాయం చేయాలని ఈ నోటిఫికేషన్ రద్దు చేసి మళ్ళీ కొత్తగా పరీక్షలు నిర్వహించాలని కోరుతున్నారు. మరోవైపు రాష్ట్ర వ్యాప్తంగా వివిధ జిల్లాల్లో జగన్ చేపడుతున్న పర్యటనలకి ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తోందని కూడా చెప్తున్నారు. ఇటీవల దేవరపల్లి ప్రాంతంలో పొగాకు రైతుల సమస్యలను తెలుసుకోవడానికి వెళ్ళినప్పుడు అక్కడ జనం ప్రవాహంలో తరలి వచ్చారు అని, గత ఎన్నికల్లో ఉమ్మడి గోదావరి జిల్లాల్లో వైఎస్ఆర్ పార్టీకి ఉన్నటువంటి ఒక్క సీటు కూడా గెలవలేకపోయినప్పటికీ ఇప్పుడు అక్కడ కనిపిస్తున్న ప్రజాస్పందన రాబోయే రోజుల్లో పెద్ద రాజకీయ మార్పుకి సంకేతమని ప్రతిపక్ష నాయకులు భావిస్తున్నారు. ముఖ్యంగా కాపు సామాజిక వర్గంలో కూడా ప్రభుత్వం పట్ల తీవ్ర అసంతృప్తి మొదలైందని, పవన్ కళ్యాణ్ మాటలు నమ్మి ఓటేసి ప్రజలు ఇప్పుడు మోసపోయామని గ్రహిస్తున్నారని వైసీపీ మీడియా అంటోంది. ముద్రగడ పద్మనాభం కుటుంబంలో జరిగిన పరిణామాలని, అలాగే కూటమి ప్రభుత్వం అనుసరిస్తున్న తీరుని కాపులు నిశితంగా గమనిస్తున్నారని చెప్తున్నారు. అలాగే విజయవాడ నగరంలో ఉన్న బ్రాహ్మణ సామాజిక వర్గం కూడా తమ భూముల ఆక్రమణలు, కార్పొరేషన్ నిధుల కేటాయింపులో జరుగుతున్న ఆలస్యం మీద అసంతృప్తిగా ఉన్నారని వైసీపీ అంటోంది. గత ప్రభుత్వంలో బ్రాహ్మణులకి ఎమ్మెల్యే సీటుతో పాటు అనేక కార్పొరేషన్ స్థానాలు, పదవులు ఇచ్చి ఆదుకున్నారని, కానీ ప్రస్తుత ప్రభుత్వం బడ్జెట్లో నిధులు కేటాయించమని చెప్పి రూపాయి కూడా విడుదల చేయలేదనేటువంటి ఆరోపణలు కూడా గుప్పిస్తున్నారు.